నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ పాలనతోనే దేశం పూర్తిగా సర్వనాశనమైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. చోటూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. తిరువూరులో 7వ తేదీన జరగబోయే టీడీపీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరిన దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం కానగూడూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి వెళ్లి తెదేపా మేనిఫెస్టోలోని పథకాలు వివరించి మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్, టీడీపీ జనసేన నాయకులు కార్యక్రమాన్ని చేపట్టారు. మా చేతులు కూడా చట్టాలు ఉన్నాయి. మేము ప్రైవేట్ కేసు వేస్తాం. ప్రైవేట్ కేసు వేసినాక నువ్వు ఉద్యోగస్తునివి, మేము రాజకీయ నాయకులం. ఉద్యోగస్తులు ఎప్పుడు కోర్టు చుట్టూ తిరగాల. ఉద్యోగస్తులు ఎటువంటి వాళ్ళు అంటే గాజు లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు రాయి లాంటి వాళ్ళు. రాయితో కొడితే పగిలేదు గాజే, ఏమి రాయి పగలదు. కాబట్టి అధికారులు జాగ్రత్తగా గాజు లాంటి వాళ్ళు కాబట్టి సున్నితంగా మీ పని మీరు చేయండి, చట్టానికి లోబడి మీ పని మీరు చేయండి. అది వదిలేసి మీ ఇష్టారాజ్యంగా భయభ్రాంతులు చేస్తే కన్నా ఈ మా మైదుకూరులో మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. మా కార్యకర్తకి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే ఎంతవరకైనా మేము ముందుకు పోతాం. అక్రమంగా ఎవరైనా ఆస్తులు ఆక్రమించినా కూడా వారి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు అధికారం ఉందని చెప్పి ఈ లోకల్ నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరైనా ఆక్రమించి మా కార్యకర్త భయభ్రాంతులు చేస్తే రేపు జరగబోయే టైంలో కూడా ఆలోచించుకోవాలా. మీరు కూడా ఖచ్చితంగా దానికి సరైన మూల్యం చెల్లించుకుంటారు. అదే రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజుకు ఈ 24కు అయిపోతే ఖాళీ అవుతుంది. ఈయన 24 పోయిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత ఖచ్చితంగా జైలు పాలు పోతారు. ఖచ్చితంగా 2029 కల్లా ఈ పార్టీ ఉండదు అసలు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్కి జాయిన్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వైకాపా పార్టీలో, మీ పార్టీలో ఎంతమందో అసమ్మతివాదులు ఉన్నారు, అందరూ వెళ్ళిపోతారు ఆ పక్కకు. మీ పార్టీ ఎక్కడ ఉండదు. కాబట్టి అధికారులు ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఆలోచించుకోవాలా. ఖచ్చితంగా ఆ పార్టీ మునిగిపోయే పడవ ఈరోజు వచ్చింది, అధికారం వచ్చిందని చెప్పి ఓవర్ యాక్షన్ చేసిండ్రు. ఆ పడవ మునిగిపోతుంది తొందరలో. కాబట్టి కార్యకర్తలు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఓవర్ యాక్షన్ చేయకుండా మీరు సరైన నాయకుని ఎన్నుకోండి, పరిపాలన మంచిగా తీసుకోండి. అదే కానీ అధికారం ఉందని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఏదో ఒక్కసారి ఒక అవకాశం అని చెప్పి కార్యకర్తలందరూ ఒకసారి ఓటేసిండ్రు, ఖచ్చితంగా చాలా నష్టపోయినరు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము అందుకే ప్రజల దగ్గరికి వచ్చాం. మా ప్రభుత్వం వస్తే ఈసారి వచ్చేది మా ప్రభుత్వం ఖచ్చితంగా. మేము ఒక మహాశక్తి పథకం కింద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఏమని, ప్రతి ఒక్క మహిళకు దీపం పేరుతో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. 3 సిలిండర్లు ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. మహిళలు బస్సులు ఎక్కడ తిరిగినా కూడా బస్ ఛార్జ్ ఫ్రీ. అదే రకంగా తల్లికి వందనం కింద ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఎవరైనా ఉన్నా కూడా వారికి 15,000 రూపాయలు, అంటే 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళకు 15,000 రూపాయలు ఇస్తాము. అదే రకంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇంట్లో మహిళలు ఉంటారు, వాళ్ళకి 1,500. చదువుకున్నటువంటి పిల్లలు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు. ఎంతమంది చదువుకున్నటువంటి పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. అదే నిరుద్యోగ వృత్తి కింద చదువుకున్నటువంటి యువకులకు ఉంటే కన్నా వాళ్ళకు 3,000 రూపాయలు ప్రతి నెల. ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చేదాకా అమలు చేస్తాము. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో తీసుకొని ప్రజలేకపోతున్నాము. భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళు కూడా మంచి అవేర్నెస్, చాలా మంచి పథకాలు సార్, ఖచ్చితంగా మీకే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ బాగా చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే టైంలో ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటాను. ఇప్పుడు మాది కలయిక జనసేన అండ్ టీడీపీ. జనసేన అంటే ఒక యువకులు, అంటే వాళ్ళకు ఉత్సాహం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆశయం ఒకటే, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని అణిచివేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా వచ్చేసి మేము మద్దతు తెలిపి మేము ప్రజల కోసం వస్తామని చెప్పి అన్కండిషనబుల్గా, ఎవరైనా ఏమంటే కండిషన్ చేస్తారు, ఈ అన్కండిషనల్గా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వస్తే ఇంకా రాష్ట్రం నాశనం అయిపోతుంది, నష్టపోతుంది అని చెప్పేసి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జనసేన కూటమిలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే టైంలో జనసేనకు
టీడీపీ కూటమికి అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఊర్లో జనాల దగ్గర కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ వెళ్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలుపుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు తోట పృథ్వీరాజ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింతా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి అధ్యక్షతన పెంచి ఇస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అవ్వా తాతలకు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, జడ్పీటీసీ నల్లమెల్లి మంగతాయారు, వెంకటరెడ్డి, ఎంపీపీ నౌడు తదితరులు సంక్షేమాన్ని వివరించారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. రూరల్ నియోజకవర్గంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత పెన్షను ఇవాళ వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ, అదేవిధంగా పక్షవాతం వ్యాధిగ్రస్తులకు కానీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండడం పేదల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. గతానికి ఇప్పటికీ పోలిస్తే ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు దిగ్విజయంగా అమలు చేయిస్తూ ఉన్నారు. అంతేకాదు 1వ తేదీ తెల్లవారక ముందే మీ ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరి దగ్గర ఎవరి ప్రాపకం కోసం పెన్షన్ డబ్బులకి తిరిగే పరిస్థితులు లేకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఇలాగా ఇంటికి పెన్షన్ పంపించి ఇంటికి రేషన్ పంపించే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కళ్ళు గుట్టి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా అని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అసలు సంక్షేమం జరగట్లేనట్టుగా, అభివృద్ధి జరగట్లేనట్టుగా కళ్ళబొల్లి కబుర్లన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ 4 ఓట్లు దండుకునే కార్యక్రమం కోసం, ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఓట్ల కోసం చివరి 2 నెలల్లో రాజకీయం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు చూసినా కుట్రలు కుతంత్రాలు తప్ప నేరుగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏనాడు గుర్తింపు పొందలేదు. కానీ వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు అమలు చేసి లక్షలాది కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేసి ఒక చరిత్రను సృష్టించి ఇవాళ అవినీతికి తావులేని పరిపాలన అందిస్తూ ఉన్నారు. రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దాకా, అదేవిధంగా ఉద్యోగుల దగ్గర నుంచి ఇటు కింది స్థాయిలో ఉన్న కార్మికుల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూస్తూ నేరుగా లబ్ధిని అందిస్తున్న ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ఇవాళ మా నియోజకవర్గంలో తీసుకుంటే సుమారు 35,000 పైచిలుకు పెన్షన్లని ఇస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని గతంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చి తప్పులన్నింటినీ సరిదిద్ది మళ్ళీ ఒక కొత్త పెన్షన్ల వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతమంది అక్కచెల్లెమ్మలు, ఇంతమంది పెద్దలు, మీ అందరి ఆశీర్వాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపి రాష్ట్ర ప్రభుత్వం వారిని వెంటనే పర్మనెంట్ చేయాలంటూ వారి న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేసిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మరియు బీఎస్పీ నాయకులు. కార్మికులైతేనేమి, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుండి మేము సంపూర్ణటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రధానంగా ఈరోజు ఈ మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి కోరికలేమి గొంతమ్మ కోరికలేమి కాదు. సుప్రీంకోర్టు, ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆర్డర్ని అమలు చేయాలని చెప్పి వీళ్ళు ఈ యొక్క సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఈరోజు మొదలైంది కాదు. అనేక సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా ఇదే సమ్మెలు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అనేక కార్మిక సంఘాలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇవి మద్దతు ఇచ్చాయి.
వాళ్ళ సమక్షంలో ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మెకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఆయన చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క అవుట్సోర్సింగ్ లో పనిచేసే కార్మికులందరినీ కూడా అన్ని రంగాల్లో, ఒక మున్సిపాలిటీనే కాదు అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులని, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ పదవి కూడా కాలముడితో కూడా గడిచిపోతుంది, కానీ నీకు కార్మికుల పక్షాన నువ్వు మాట్లాడినటువంటి మనిషిగా. విశాఖ గాజువాక జంక్షన్ నుండి చెల్లో కలెక్టరేట్ అంటూ ఆటో యూనియన్ డ్రైవర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది ఆటో డ్రైవర్లు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఏర్పాటు చేయడం తమ జీవితాల్ని బుగ్గుపాలు చేసినట్లేనని ఆటో కార్మిక సంఘాలు వాపోయారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మా ఆటో డ్రైవర్ల సత్తా చూపిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి. ఈరోజు ప్రస్తుత పరిస్థితి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీ అందరికీ తెలిసిందే. అదే పరిస్థితి ఈ మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదని ముందుగా ఈ లక్షల వేల కుటుంబాలు ఆటో కార్మికులందరూ రోడ్డు పడకూడదని, మా బతుకులు బాగుండాలని, యథావిధిగా సాగాలని ముందుగా మా ఆటో కార్మికులందరూ మీరైతే మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత బస్సు మహిళా ప్రయాణం పెట్టారో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఆటో కార్మికులందరి తరఫున నా రాజకీయ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పాలనతోనే దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను విభజించిన అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. శుక్రవారం విశాఖ కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో చిరంజీవి, సోనియా గాంధీ ఇచ్చిన పదవులు, ప్యాకేజీ తీసుకొని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారని, ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారని, రాష్ట్ర ప్రజలెవరూ కాంగ్రెస్కు ఓటు వేయొద్దని పాల్ కోరారు. కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో, మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో ముగ్గురే. అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారే మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ. మరి ఆయన చనిపోయిన తర్వాతేనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ?
ఆయన ఒక పెద్ద క్రిమినల్ లాగా, ఒక పెద్ద నరహంతకుడిలాగా, ఒక పెద్ద మోసగాడులాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే 151 మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి. నన్ను అడిగారు, నేను రోసయ్య గారి పేరు చెప్పాను, అది అందరికీ తెలిసిన విషయమే. 2007 జూన్ 8 ఈనాడు ఈ జ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. రాజశేఖర రెడ్డి పోతారు, రోసయ్య సీఎం అవుతాడని మీరు 8 పేజీలు చదివారు. ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీయే. ఆయన కాళ్ళ పట్టుకున్నాడు, వెళ్ళి పట్టించుకోలే. మనం చూసాం కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాళ్ళ పట్టుకున్నారు. ఈవిడ పాదపూజ చేయించుకుంటుంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాదపూజ చేశాడు. ముఖ్యమంత్రి అయిపోగానే బీజేపీలో చేరిపోయాడు. హృదయంలో నుంచి వచ్చింది కాదు. సో షర్మిల, నువ్వు తిరువూరులో 7వ తేదీ జరగనున్న తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ మాజీ మంత్రులు దేవినేని కొల్లు అన్నారు. ఈ నెల 7వ తేదీ తిరువూరులో జరగనున్న రా కదలిరా పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కేంద్రం టీడీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మైలవరం పరిశీలకులు దారు నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 భారీ బహిరంగ సభలు జరుగుతాయని, ముందుగా ఈ నెల 7న తిరువూరులో, 18వ తేదీన గుడివాడలో జరగబోతోందని వెల్లడించారు. ఈ బహిరంగ సభకు 1,00,000 నుంచి 2 లక్షల మంది వరకు పాల్గొంటారని తెలిపారు. ప్రధానమైన గ్రామాలు మూలపాడు, అట్లాగే జీకొండూరు హెడ్ క్వార్టర్, రెడ్డిగూడ హెడ్ క్వార్టర్, మైలవరం హెడ్ క్వార్టర్, అట్లాగే రూరల్ గ్రామాలు, అట్లాగే మున్సిపాలిటీ, ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా జన సైనికుల్ని, వీరమహిళల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుకుంటూ ఇప్పుడు రవీంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చేసుకుంటా ఉన్నారు. టోటల్ ఈ పార్లమెంట్లో జరిగే ఈ సమావేశాన్ని పర్యవేక్షణ చేసుకోవడానికి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టోటల్ ప్రోగ్రామ్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది ఒక చైత్ర యాత్రగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాం. రాష్ట్రం మొత్తం 25 పార్లమెంట్లో 25 సభలు చంద్రబాబు నాయుడు గారు రేపు 29వ తారీఖు వరకు ఈ సభలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరులో ఒక సభ, గుడివాడలో 18వ తారీఖు ఒక సభ జరగబోతోంది. ఈ 2 సభల్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా యావత్ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా చెవటూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విచ్చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం చేవటూరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలన్నది సీఎం జగన్ అన్న లక్ష్యమన్నారు. అందుకే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి 25 లక్షలకు పెంచి చికిత్సల సంఖ్య ఏకంగా 3,257కు పెంచారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ అవసరమైన మేరకు మందులు ఇవ్వటం, ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు 2వ దిశ మళ్ళా ఇదే కార్యక్రమాన్ని కొనసాగింపుగా గతంలో ఏవైతే మందులు ఇచ్చి వైద్య సేవలు అందించారో వారికి ఉన్న స్థితిగతులు మళ్ళీ పరీక్షించి మళ్ళీ తదుపరి మందులు ఇవ్వటం, అవసరమైతే వైద్య పరీక్షలకు పైకి పంపించడం ఇవన్నీ జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, వృద్ధులకి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి వైద్య సేవలు ఖరీదైన తరుణంలో ఈ నిర్ణయాలు తీసుకొని గ్రామాల్లోనే
చిన్న చిన్న వాళ్ళకి వైద్య సేవలు అందించాలని, సకాలంలో వైద్య సేవలు అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏవైతే ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి చేసే వైద్యం లేకపోతే శస్త్రచికిత్సల ఖర్చు గతంలో 5 లక్షల వరకే పరిమితి ఉండేది. మొన్నటి నుంచే ఇటీవల దాన్ని 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. 1 సంవత్సర కాలంలో ఒక కుటుంబానికి అనారోగ్య కారణాలు కనుక ఇదే ఆసుపత్రి పాలైతే 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏవైతే నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ లేకపోతే అర్హత కలిగిన పెద్దలకి వృద్ధులకి పెన్షన్ ఏమి ఇస్తున్నారో మన ఈ నెల నుంచి జనవరి నుంచి 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాల్లో పేదలందరికీ ప్రజలందరికీ అండగా ఉండే దానికోసం నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఆరోగ్య సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రజలందరికీ చాలా ఉపయోగపడే కార్యక్రమాలు. మొదటి దిశ చాలా పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రెండో దశలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి చిత్తూరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటూ డివైఈఓ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసినప్పుడు నాణ్యత కొరవడిందని, 100% విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవడం లేదని గుర్తించామన్నారు. ఇంటి వద్ద నుంచి క్యారేజీలు తేవడం పద్ధతి కాదని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని విద్యార్థులు 100% సద్వినియోగం చేసుకునేలా ప్రధాన ఉపాధ్యాయులు హాజరు శాతాన్ని పెంచాలన్నారు. బంగారుపాలెం ఈ సందర్భంగా నగరంలోని వరదప్ప నాయుడు, నగర పాలకోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, ఉపాధ్యాయులు కృష్ణమూర్తి రెడ్డి, గణేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మొన్న కొన్ని స్కూల్స్ మేము తనిఖీ చేసినప్పుడు మధ్యాహ్న భోజనం నాణ్యత కొన్ని స్కూల్స్లో బాగలేకపోవడం, అట్లాగే కొన్ని స్కూల్స్లో ఎక్కువ మంది మిడ్ డే మీల్స్ తీసుకోకపోవడం అనేది జరిగింది. అట్లాగే మనం ప్రతి విద్యార్థి కూడా ఎందుకు తినడం లేదో మనం పర్సనల్గా అనలైజ్ చేస్తే వారి ప్రాబ్లం ఏదో తెలుస్తుంది. అనారోగ్య సమస్య ఏదైనా పథ్యం అలాంటివి ఉన్నప్పుడు దట్స్ ఓకే, కానీ ప్రతి ఒక్క విద్యార్థి తినేటట్టుగా మనం పర్సూ చేయాలా. మనం ప్రతిరోజు ఎవరు క్యారియర్ తెచ్చుకున్నారు, వాడు ఏం క్యారియర్ తెచ్చుకున్నాడు, మనకంటే నాణ్యమైన ఫుడ్ తెచ్చుకున్నాం లేదా మనం విద్యార్థిని పరిశీలించి వాని క్యారియర్ వానికి చూపించి చూడానా ఇక్కడ బాగా వేడిగా వండి పెడుతున్నారు, మంచి పోషక విలువలతో కొన్ని ఆహారం అని చెప్పి మనం వాడిని ఎడ్యుకేట్ చేయగలిగితే వాడు క్యారియర్ తెచ్చుకోడు. క్యారియర్ తెచ్చుకునే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ప్రతి తరగతి ఉపాధ్యాయుడు కూడా ఈ విధంగా కృషి చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి మంచి ఫోర్టిఫైడ్ రైస్తో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని, పోషక విలువలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా తీసుకునే విధంగా మనం ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది కాబట్టి జగనన్న గౌరవ ముద్ద ప్రతి విద్యార్థి తీసుకునేదానికి మనం అందరూ కూడా కృషి చేయాలి. అట్లాగే మనకు SA1 ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ప్రతి ప్రధానోపాధ్యాయుడికి అట్లాగే సబ్జెక్ట్ టీచర్కి నేను చెప్పేది ఏంటంటే SA1 రిజల్ట్ మీద అనాలిసిస్ చేసుకోవాలి. మీ సబ్జెక్టులో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, పాస్ అయిన వాళ్ళకి మన యాక్షన్ ప్లాన్ ఏంటి, అట్లాగే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మన యాక్షన్ ప్లాన్ ఏంటి మీరు ఖచ్చితంగా రాసుకొని ఈసారి జిల్లాలో అత్యధిక మార్కులు రావాలా. అట్లాగే ప్రతి ఒక్క విద్యార్థి పాస్ అయ్యేదానికి కూడా మీరు యాక్షన్ ప్లాన్ రాసుకొని దాన్ని మీరు ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పి నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కూడా నేను కోరుతున్నాను. అట్లాగే సంక్రాంతి సెలవులు ఈ నెల 9 నుంచి 18 వరకు ఉన్నాయి. మన డిఓ గారు చెప్పారు సెలవులో ఎటువంటి మార్పు లేదని. ఈ విషయాన్ని ప్రతి ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా గమనించగలరని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.